అధ్యక్ష, చర్చ గౌరవ గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మా సభ్యులు సభ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి అంశాలపైన వివరణ ఇచ్చేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభలో చాలా సీనియర్ సభ్యులు కూడా గౌరవ సభ్యులు తీసుకొచ్చినటువంటి అంశాలపైన సభకి వివరణ ఇచ్చేటట్టుగా లేకపోతే ఈ రాష్ట్రానికి సభ ద్వారా ఈ విషయాలు తెలియజేసేటట్టుగా మాట్లాడవచ్చు. కానీ పదే పదే గౌరవ శాసనసభ్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడకూడదు, ఆ రకంగా మాట్లాడకూడదు, మీరు ఇట్లా మాట్లాడుకుంటుంటే బాగుండేది అని కొద్దిగా ఎత్తిపొడిచినట్టుగా మాట్లాడేటువంటి విధానం సభానాయకుడిగా వారి హుందాకి తగింది కాదని నేను భావిస్తా ఉన్నాను. రైతు సదస్సుల గురించి వారు మాట్లాడారు, రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి. నేను కూడా ఒక్క విషయం వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పటివరకు మేమే చేసామనంటే అది కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను. గత ప్రభుత్వాల సమయంలో కూడా ఎప్పుడో రెవెన్యూ సదస్సులు ప్రతి సంవత్సరాలు జరుగుతూ ఉండేవి. వారు చెప్పేది భూభారత్, ఒక్క నిమిషం, వారు చెప్పేది భూ సర్వే గురించి మీరు ఎప్పుడైనా చేశారా ఈ మధ్యకాలంలో అంటే ఎస్. పోనీ మీరేమైనా చేశారా భూ సర్వేని? చేయలేదు కదా ఇంతవరకు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి మీరు చేస్తూ ఉన్నారు అన్ని మండలాల్లో. అయితే అది కూడా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరగాల్సిన రెవెన్యూ సదస్సును బంద్ చేసి ఒకటేసారి మీరు చివరి సంవత్సరంలో చేశారు. సరే, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేగాని సభ్యులు చెప్పిన దాన్ని మీరు అసలు ఎప్పుడు చేయలేదు అంతకుముందు అని అంటే అది కరెక్ట్ కాదు. బహుశా మీరు కూడా సభ్యులు చెప్పేదాన్ని అంటే మీరు ఆ కంటి వెలుగు గురించి చెప్పారు. అధ్యక్ష, కంటి వెలుగు గురించి మీరే చెప్పారు. ఎవరో ఒక మాధ్యమంలో అది మాకు సంబంధం లేకపోయినా రాశారు, దానిపైన సెక్రటరీ గారు కూడా వివరణ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన దాన్ని, మాధ్యమాల్లో వచ్చిన దాన్ని ప్రజలు చర్చిస్తారు, చర్చించిన దాన్ని ప్రజలు సభ్యుల దృష్టికి తీసుకొని వస్తే సభ దృష్టికి తీసుకొచ్చారు. అది కాదని చెప్పొచ్చు, కానీ దాన్ని ఎత్తిపడిచేటట్టుగా మాట్లాడటం చెప్పడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, సభ్యులు చెప్పిందే నేను చెప్పింది తప్ప, దానికి వివరణ చెప్పింది తప్ప వేరే చెప్పలేదు అధ్యక్ష. రెండవది ఉన్నట్టు చెప్తే వారికి డైజెస్ట్ కాకపోతే నేను చేయగలిగింది కూడా ఏం లేదు అధ్యక్ష. మీరంతా శుభ్రపరిచి ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి జరిగింది ఏందండి? వాట్ ఇస్ ద రిజల్ట్? ఇప్పుడు వారే సభ్యులే స్వయంగా అన్నారు, చాలా ఇబ్బంది ఉందండి, రైతులు లంచాలు ఇస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడిన వారే. ఆ పరిస్థితి ఎందుకుందండి? మీరు అన్నీ చేసి ఉంటే జరగలేదు, మీరేం చేయలేకపోయినారు. మీరు ప్రయత్నం చేసిన కానీ మీ వల్ల కాలే. అసలు సంగతి అది. దాన్ని మీరు అంగీకరించమని మేము చేయగలిగింది ఏమి లేదు. మీరు వినాలి విక్రమార్క గారు, మీరు వినాలి విక్రమార్క గారు. పెండింగ్ కాదండి, పెండింగ్ కాదు. ఇంతకుముందు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాదండి కంటిన్యూస్ కాదు, ఇట్స్ ఏ టోటలీ నెగ్లెక్టెడ్. ప్రజలను, రైతులను వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసి, ఎస్ వాళ్ళు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. వారు సర్వే అన్నారు, ఉన్నారండి సర్వేయర్స్ ఉన్నారా? కంప్లీట్ డెడ్ చేసి పడేసినారు. అదొకటే కాదు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారండి మీ పరిపాలనలో? ఉన్నారా? ఇటు నిర్వీర్యం చేసినారు. ఏది లేదు అధ్యక్ష, రైతులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం జరిగినారు. ఇది వాస్తవం. తమరు కదా అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రిగా 1500-1600 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను రిక్రూట్ చేసి అపాయింట్ చేసినారు తమరు. మొత్తం కలిపి 2800. అంతకుముందు కొందరు ఉన్నారు, కొందరిని ప్రమోట్ చేసినాం, అన్ని కలిపి 2800. కానీ 1500-1600 మందిని పిఎస్సి ద్వారా తమరే రిక్రూట్ చేయించి అపాయింట్ చేసినాం. అదే పద్ధతిలో సర్వేయర్స్ లేరండి రాష్ట్రంలో. మొన్న మేము 150 మంది సర్వేయర్లను రిక్రూట్మెంట్కి ఆర్డర్ ఇచ్చాం. ఇవి వాస్తవాలు. విక్రమార్క గారు, గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో జరిగినటువంటి నిర్లక్ష్య వైఖరి నేను చెప్తా ఉన్నా. తప్పేందండి? రోగం తెలిస్తే కదా మంది వేసుకునేది. ఆ బీమారి వచ్చింది,
ఎస్, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఉండవలసిన పద్ధతులు లేదండి. కళ్ళకు సంబంధించి ఏముందా అంటే ఏమి లేదు, ఓ రికార్డు లేదు, ఏ స్థాయిలో ఉందో లేదు. అందుకే కంటివేలు కార్యక్రమం వచ్చింది. అట్లనే ఈఎన్టీ అధ్యక్ష ఉన్నది, నేమ్ సేక్ ఉంది, కానీ పటిష్టంగా లేదు. దాని గురించి కూడా ఇప్పుడు మేము ఈఎన్టీ అండ్ డెంటల్ డాక్టర్స్ టీం కూడా తయారవుతుంది అధ్యక్ష, ఫాలోడ్ బై కంటి వెలుగు. ఆ టీమ్స్ కూడా ఇప్పుడు పోతాయి గ్రామాలకు, అన్ని గ్రామాలకు పోతాయి. దాని తర్వాత అధ్యక్ష ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాథాలజికల్ టీం కూడా ఫైనల్గా పోతుంది. ప్రతి వ్యక్తి యొక్క రక్త నమూనాలు, వారి బ్లడ్ ప్రెషర్స్, వారి షుగరు, వారికి ఉన్న మంచి చెడ్డ కూడా రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేసి ప్రతి హెల్త్ ప్రొఫైల్, ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి జిల్లా, అట్లాగే స్టేట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయాలని దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మేము చేస్తాము. గతంలో ఇటువంటి ఆలోచన కూడా లేదు అధ్యక్ష, ప్రయత్నం కాదు, ఆలోచనే లేదు. అట్లా జరిగింది చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని నేను చెప్తలేను విక్రమార్క గారు, మీ సభ్యుడే ఆయన ఎత్తిపోసినట్టు మాట్లాడినారు. కంటి వెలుగు ఇంత బ్రహ్మాండం జరుగుతుంటే సునేత్ర నిన్నగాక మొన్న ఒరిస్సా ప్రభుత్వం తీసుకున్నదండి. ఇతర రాష్ట్రాలు కాపీ కొడతా ఉన్నాయి. వెంకటరామరెడ్డి గారు అది ప్రైవేట్ కావచ్చు, మేము చేయించలేదండి. Again, Mr. Venkatramana Reddy, again I am setting you right. Again I am trying to set you right. What you say is not correct. Why? Because నల్లద్దాలు పెట్టుకొని మీకు అన్నట్టు ప్రైవేట్ చేయించుకో మాకు సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా కంటి వెలుగు కార్యక్రమంలో మేము ఆపరేషన్లు స్టార్టే చేయలేదు. ఎస్, ఐఎమ్ మానిటరింగ్, నేను కదా మానిటర్ చేస్తాను. మీకు అపోహ ఉంటుంది, దాన్ని నేను చేయగలిగింది ఏం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.